అరిటాకు చూర్ణం, ఉసిరికాయ రసం, అలాగే ఇలాచీ పౌడర్ కలిపి రోజుకి 3 సార్లు గనక తీసుకుంటే మూత్ర సంబంధిత వ్యాధులు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి. మనం స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు పంచదారని ఎక్కువగా వాడుతూ ఉంటాం. కానీ పంచదారని తక్కువగా వాడాలి అనుకునే వాళ్ళు పంచదారకి బదులుగా కొద్దిగా కొబ్బరి తురుమును గనక యాడ్ చేసుకుంటే స్వీట్నెస్ ఏ మాత్రం తగ్గదు. మలబద్ధకంతో బాధపడేవారు ప్రతిరోజు బొప్పాయి, గ్రేప్స్, అలాగే పైనాపిల్ కూడా కలిపి తీసుకుంటే మలబద్ధకం తగ్గిపోతుంది. దాంతోపాటు నిద్ర కూడా చక్కగా పడుతుంది. మనకి ఎక్కిళ్ళు వచ్చినప్పుడు ఒక గ్లాసుడు వాటర్ తాగుతాం, కానీ ఒక్కోసారి ఎక్కిళ్ళు వాటర్ తాగినా తగ్గకపోవచ్చు. అలాంటప్పుడు ఒక గ్లాసుడు వాటర్లో పుదీనా, అలాగే ఇలాచీ పౌడర్ వేసి మరగపెట్టి ఆ కషాయాన్ని తీసుకోండి. వెంటనే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. పెయింట్ వేసే బ్రష్లు గట్టిగా మారిపోయినట్లయితే ఆ బ్రష్ల్ని షాంపూ వేసిన వాటర్లో కొద్దిసేపు ఉంచితే అవి మళ్ళీ మెత్తగా అయిపోతాయి. పన్ను పుచ్చిపోయి బాధిస్తుంటే ఆ పన్ను పైన కొద్దిగా ఇంగువ పెట్టి కాసేపు ఉంచితే పన్ను మీదున్న క్రిములన్నీ పోయి పన్ను నొప్పి తగ్గిపోతుంది.